హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి తపాలా శాఖలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. 45,000కి పైగానే మీకు సాలరీ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలే, ఎటువంటి జీడిఎస్ జాబ్స్ అయితే కాదు. ఇవి మనకి కొత్త జాబ్స్ అనమాట. గ్రూప్ సి క్యాడర్ వేకెన్సీస్ ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్, ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. కేవలం 499కి 1 year వరకు కూడా మీరు చక్కగా ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వినొచ్చనమాట. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్టు జాబ్స్, రైల్వే, ఎస్ఎస్సి, ఫారెస్ట్ జాబ్స్, ఇలా ప్రతి కోర్స్కి సంబంధించి మన ఛానల్లో యాప్లో అయితే కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. వెంటనే మన ఆర్కే లాజిక్స్ యాప్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చాను. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ డెమో వీడియోస్ ఒకసారి చూడండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఆఫర్ ఇంకా 2 hours మాత్రమే ఉంటుంది కాబట్టి సో వెంటనే ఒకసారి చెక్ చేయండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే చాలామంది పోస్టల్ శాఖలో జాబ్స్కి అప్లై చేసి అలసిపోయి ఉంటారు. అంటే జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసి చాలామందికి అయితే రెస్పాన్స్ రాకపోయి ఉండొచ్చు. బట్ ఈ నోటిఫికేషన్కి చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. పోస్టల్ శాఖలో తక్కువ కాంపిటీషన్ ఉండేటువంటి నోటిఫికేషన్లో ఈ నోటిఫికేషన్కి అయితే చెప్పుకోవచ్చు. మనకి ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీస్కి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి మనకి లెవెల్ ఉంటుందన్నమాట. అంటే మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఆర్డినరీ గ్రేడ్ విభాగంలో పోస్టింగ్ ఇస్తారు. మీకు స్టార్టింగ్లోనే లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుంది. లెవెల్ 2 అంటే మనకి 19,000 నుంచి 63,000 వరకు బేసిక్ పే ఉంటుంది. దీంతో పాటు ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు 45,000 వరకు శాలరీ తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు. అంతేకాకుండా ఆల్ ఇండియా జాబ్ ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ ఉంటుంది. కాబట్టి మనకి ఇనీషియల్ పోస్టింగ్ ఎక్కడొచ్చినా మనకి మన సొంత రాష్ట్రాలు కూడా చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. వేకెన్సీస్ కూడా మనకి ఇంత సంఖ్యలో వేకెన్సీస్ రావడం అనేది ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇన్ని సంఖ్యలో వేకెన్సీస్ ఎప్పుడు కూడా నోటిఫికేషన్ రాలేదు. ఎప్పుడు వచ్చినా కూడా 1-2 వేకెన్సీస్తో వస్తుంది. కానీ ఇప్పుడు మనకి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి, అండ్ ప్రతి క్యాస్ట్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి. అండ్ ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అంటే మీరు ఆంధ్ర వాళ్ళైనా, తెలంగాణ అయినా, ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు మినిమం ఏజ్ 18 నుంచి, జనరల్ ఓసీ వాళ్ళైతే 27 years వరకు, ఓబీసీ వాళ్ళైతే 30 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32 years వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ను ఇచ్చారు. ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు కూడా 30 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ పీరియడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళే. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీరు చక్కగా వర్క్ అంతా కూడా నేర్చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, టోటల్గా మిమ్మల్ని 2 stagesలో సెలక్షన్ చేస్తారు. సెలక్షన్లో భాగంగా ఫస్ట్ స్టేజ్లో ఏంటి అంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారనమాట. అది కూడా ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు. సో చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు, ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై లింక్ ఓపెన్ కావట్లేదని చెప్పేసి అంటూ ఉంటారు. మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చేస్తారు. చూడండి, ఇక్కడ ఇది మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. మనకి నోటిఫికేషన్లో 9th పేజీలో ఉంది. ఈ అప్లికేషన్ ఫామే మనము ప్రింట్అవుట్ తీసేసుకొని, సో ఇందులో మనకి అన్ని డీటెయిల్స్ రాసేసి వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది పంపించాలి. ఏ అడ్రస్కి పంపించాలనేది వాళ్ళే అడ్రస్ అనేది ఇచ్చారు. ఆ పిన్ కోడ్తో సహా ఇచ్చినటువంటి అడ్రస్కి అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా రాసేసి, ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి దాని మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి, మిగతా డీటెయిల్స్ మీకు తెలుసు కదా అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా రాయాలో, సో ఆ విధంగా అన్ని డీటెయిల్స్ రాసేసి అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్, అలాగే మనకి క్వాలిఫికేషన్కి సంబంధించి ఏదైతే ఎలిజిబిలిటీ ఇచ్చారో అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ మాత్రమే అప్లికేషన్ ఫామ్కి జత చేసేసి మనము పోస్ట్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే మనము అప్లికేషన్ అనేది వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ January 19th అనమాట. ఆ డేట్లోపు మాత్రం మనము అప్లికేషన్ అనేది పంపించాలి.
అప్లికేషన్ ఫామ్ కావాలంటే మీరు డైరెక్ట్గా ఇండియా పోస్ట్కి సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి రిక్రూట్మెంట్ సెక్షన్లో కూడా మీరు అక్కడ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదు, ఇది మనకి డైరెక్ట్గా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోని నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. అక్కడ నుంచి వెళ్ళి కూడా మీరు ఆ డీటెయిల్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అయితే జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అమ్మాయిలందరికీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఫీ అనేది లేదనమాట. మిగతా వాళ్ళు మాత్రమే 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు చెల్లించాలి. అప్లికేషన్ ఫీ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్కి అయితే జత చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. అండ్ ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి జాబ్స్ ఏంటి, అసలు మనకి మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఈ యొక్క స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకి సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టేజ్లో మీకు ఎగ్జామ్ అనేది పెడతారు. ఇది థియరీ టెస్ట్ అనమాట. ఇందులో మనకి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే 80 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. 90 మినిట్స్ టైం ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ యొక్క టాపిక్స్ మీద మనకి లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు, ఎన్ని మార్క్స్ రావాలి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసి ఏంటి అంటే మీకు డ్రైవింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో మనకి ప్రాక్టికల్ టెస్ట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో ఏమో 10 మార్క్స్, పేపర్ 2లో కూడా 10 మార్క్స్ అనమాట. 20 మినిట్స్ సపరేట్గా టైం ఇస్తారు. సో దీని తర్వాత మీకు డైరెక్ట్గా ఒక వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ చేసి జాబ్ ఇస్తారనమాట. మీకు డీటెయిల్డ్ సిలబస్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. మీకు కావాలంటే నోటిఫికేషన్లోనే 5th పేజీలో డీటెయిల్డ్ సిలబస్ ఉంది. ఆ సిలబస్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క జాబ్స్కి అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. టోటల్గా మనకి 50 వేకెన్సీస్కి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది. ప్రతి క్యాస్ట్కి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అన్నీ కూడా మీరు ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. మనకి నోటిఫికేషన్ గుజరాత్ సర్కిల్ నుంచి అయితే వచ్చింది. అయితే చాలామంది అనుకుంటారు మేము ఇండియన్ నేషనల్ కదా మేము అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. మనకి నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు చూడండి. ఇండియన్ నేషనల్స్ అందరి నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఏ సర్కిల్ నుంచి నోటిఫికేషన్ వచ్చినా అందరికీ అవకాశం అనేది ఉంటుంది. అండ్ జాబ్ ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ కనుక 10th అర్హత ఉండి వాళ్ళు ఇచ్చినటువంటి ఎలిజిబిలిటీ కనుక మీకు ఉన్నట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అయితే జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మనకి స్టాఫ్ కార్ డ్రైవర్ జాబ్స్ కాబట్టి మీకు చిన్న వెహికల్కి సంబంధించి ఏదైనా మైనర్ డిఫెక్ట్స్ వస్తే వాటిని సాల్వ్ చేసేటువంటి మోటార్ మెకానిజంకి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. అలాగే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి. అలాగే మీరు డ్రైవింగ్లో అట్లీస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. క్వాలిఫికేషన్ మాత్రం మినిమం 10th అనేది పాస్ అయితే సరిపోతుంది. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇది మనకి ఉన్నటువంటి అర్హత అనమాట. ఇది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఆర్డినరీ గ్రేడ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి డీటెయిల్స్. వీటికి సంబంధించి మీకు నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్, అఫీషియల్ వెబ్సైట్ అన్ని డీటెయిల్స్ని కూడా మన వెబ్సైట్లో ఇస్తాను. అన్ని కూడా క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. అలాగే ఇక్కడ వేకెన్సీస్ అనేవి మనకి ఆ గుజరాత్ సర్కిల్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఆ లొకేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఆ అడ్రస్కి మనము అప్లికేషన్ ఫామ్తో పాటు ఫీ రిసిప్ట్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి జిరాక్స్ కాపీస్ అని కూడా అటాచ్ చేసి ఆ అడ్రస్కి మనం అప్లికేషన్ అది పంపించాలి. సో ఫర్దర్గా వాళ్ళే మీకు ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు, స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అని కూడా వాళ్ళే మీకు ఇంటిమేషన్ అనేది చేస్తారనమాట. సో ఇది మనకి జాబ్ డీటెయిల్స్. ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.